నా మనసులో ఇప్పుడిప్పుడే ఒక ఆలోచన వచ్చింది. ఏంటి మీరు కూడా అలా అనుకుంటారా ఇలా ఎందుకు అవుతుందో అని? ఈశ్వరుడు మనకి 2 కళ్ళని ఇచ్చాడు, 2 చెవులనిచ్చాడు, 2 చేతులనిచ్చాడు, కానీ నోరు మాత్రం ఒక్కటే ఎందుకు ఇచ్చాడు? నాలుక కూడా కేవలం ఒక్కటే ఇచ్చాడు. అలా ఎందుకు? ఏ కారణం ఉండుంటుంది దీని వెనుక? కారణం ఉంది. కారణం ఇదే ఉంది. అది ఈశ్వరుడు కోరుకుంటున్నాడు. మనం ఎక్కువగా చూడాలి, ఎక్కువగా వినాలి, ఎక్కువగా పనులు చెయ్యాలి, మాట్లాడడం మాత్రం తక్కువ. ఇప్పుడు ఒకవేళ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇందులో కూడా మన నాలుకని చాలా కోమలంగా తయారు చేశారు. మరి ఈ కఠినమైన దంతాల మధ్యలో ఇది చాలా సులభంగా ఉండొచ్చు అని. ఇక దీని వెనుక కూడా ఒక కారణం ఉంది. మన పదాలు మరియు మన వాణి కూడా ఇదే ప్రకారంగా సున్నితంగా ఇంకా సులభంగా ఉండాలని. గుర్తుంచుకోండి, ఒకవేళ ఈ నోటితో పదాలు కఠినంగా వస్తే ఇక దాని ఫలితం కూడా కఠోరంగానే ఉంటుంది. ఇక ఇదే సున్నితంగా, ఇదే సులభంగా మరియు ఇదే తీయటి వాణితో రండి, నాతో అనండి, రాధాకృష్ణ.